నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే చాలా దూరం. సాధారణ రైళ్లలో వెళ్ళాలంటే 12 నుంచి 14 గంటల సమయం. అదే వందే భారత్ లాంటి రైలు అయితే 8:30 గంటలు తప్పకుండా పడుతుంది. కానీ అదే 8 గంటల్లో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళగలిగితే ఎంతో బాగుంటుంది కదా. మీ కోరిక త్వరలోనే తీరబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే మే నెల నుంచి అందుబాటులోకి వస్తుంది. అడుగడుగునా సీసీ కెమెరాలు, సోలార్ ప్యానెళ్లు, సమాచారాన్ని అందించే క్యూఆర్ కోడ్లు, ఎమర్జెన్సీలో తెరుచుకునే డివైడర్లు, అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ, ప్రయాణించిన దూరానికే టోల్ వసూళ్లు, ఎంట్రీలు, ఎగ్జిట్లు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండటమే దీని ప్రత్యేకత. ఇప్పటి వరకు ఏపీ తెలంగాణ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ రహదారి ఒకటి కూడా లేదు. అండ్ ఇదే మొట్టమొదటి అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం దేవరపల్లి మధ్య 4 లైన్లతో నిర్మించిన మొదటి యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే ఇది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే సూర్యారావుపేట, విజయవాడ మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ హైవే మీద వెళితే 56 కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుంది. రహదారి పక్కన బోర్డులపైన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దీన్ని స్కాన్ చేయగానే ఆ రహదారిలో ఉండే యాక్సిడెంట్ స్పాట్స్, ఆసుపత్రులు, హోటళ్లు, పోలీస్ స్టేషన్ల సమాచారం మనకు లభిస్తుంది. అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్ల కోసం అత్యవసర యూటర్న్ తీసుకోవడానికి రోడ్డు మధ్యలో డివైడర్లు తెరుచుకుంటాయి. సాధారణ ప్రయాణికులు ఇవి వాడటానికి వీలుండదు. ఏదైనా ప్రమాదం జరిగి ట్రాఫిక్ నిలిచిపోతే వాహనాలను మళ్లించేందుకు వీటిని ఉపయోగిస్తారు. సెన్సార్లు, కెమెరాలు, ఇంటర్నెట్ ద్వారా ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారు. మితిమీరిన వేగంతో వెళితే వాహనాలను గుర్తించి ఆటోమేటిక్ ఈ చలానాలు కూడా విధిస్తారు. ఈ కొత్త రహదారి పైన ప్రతి 2 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది 360 డిగ్రీస్ కోణంలో పనిచేస్తుంది. రోడ్డుకు 2 వైపులా కిలోమీటర్ దూరంలో ఉన్న దృశ్యాలను కూడా రికార్డ్ చేస్తుంది. రహదారి పైన సోలార్తో వెలిగే దీపాలను ఏర్పాటు చేశారు. లైటింగ్ స్తంభాలు అమర్చిన బ్యాటరీల్లో 12 గంటల పాటు అవి బ్యాకప్ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఆటోమేటిక్గా దీపాలు వెలుగుతాయి. ఉదయం అయిపోగానే వారిపోతాయి. ప్రతి 50 కిలోమీటర్లకు రోడ్డుకు 2 వైపులా 5 ఎకరాల్లో ప్రయాణికులకు సేద తీరడానికి సౌకర్యాలు కల్పించారు. ఇందులో హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్రూమ్స్ తదితరాలు ఉంటాయి. ఇక రహదారిపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ బోర్డులను మనం స్కాన్ చేస్తే ఈ సౌకర్యాలకు మీరు ఎంత దూరం అందుబాటులో ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఖమ్మం సమీపంలోని తెల్లంపాడు నుంచి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకు 4451 కోట్లతో నిర్మితమైన ఈ రోడ్డుకు NH 365 బిజీగా నెంబర్ కేటాయించారు. ఖమ్మం జిల్లాలోని వందనం గ్రామం వద్ద ఈ రహదారి నుంచి నాగపూర్ అమరావతి హైవేకి కలిసేలా అనుసంధాన మార్గం కూడా నిర్మిస్తున్నారు. $4,451.87 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ విశాఖపట్నం ప్రయాణాన్ని 56 కిలోమీటర్లు తగ్గించి 2 నుంచి 4 గంటల సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. అత్యాధునిక ఇంజనీరింగ్, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థతో ఈ రహదారులు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడుతుంది. దేశాభివృద్ధిలో మౌలిక వసతులు, ముఖ్యంగా రవాణా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారి విస్తీర్ణ ప్రాజెక్టులను వేగవంతం చేస్తుంది. ఈ లక్ష్యంలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఖమ్మం దేవరపల్లి మధ్య 4 లేన్ల యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని చేపట్టింది. ఈ 162 కిలోమీటర్ల పొడవైన హైవే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా
తల్లంపడ నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు విస్తరించింది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఇది మొట్టమొదటి యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ రహదారి కావటం దీని ప్రత్యేకత. హైవే పొడవులో 106 కిలోమీటర్లలో తెలంగాణలో అండ్ మిగిలిన 57 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఖమ్మం నుంచి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒడిశా వెళ్లే వారికి ఒక వరంలా భావిస్తున్నారు. ఖమ్మం దేవరపల్లి ప్రాజెక్టు నిర్మాణం 2017లో ప్రతిపాదించారు. 2018లో ఆమోదం పొందింది. ఈ మార్గంలో 10 పెద్ద వంతెనలు, 49 చిన్న వంతెనలు, 295 కల్వర్ట్లు, ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అండ్ 98 అండర్ పాస్లు ఉన్నాయి. నిర్మాణంలో కాలుష్య నివారణకు రామగుండం ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ ఉపయోగించారు. ఈ ప్రాజెక్టులోని ముఖ్యమైన ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా రైల్వే ట్రాక్ పైన వంపు తిరిగినట్టు ఉండే బోస్టింగ్ గిడ్డర్ వంతెన. రైలు రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ వంతెన భాగాన్ని ట్రాక్కు దూరంగా అసెంబ్లింగ్ చేసి రైల్వే ఇచ్చిన స్వల్పకాలిక విద్యుత్ నిలిపివేత సమయంలో ట్రాక్ పైకి లిఫ్ట్ చేసి స్లైడర్ చేసి రోల్ చేస్తారు. 350 టన్నుల బరువున్న ఈ బోర్డ్ స్ట్రింగ్ గిడ్డర్ వంతెన 59 మీటర్ల స్పాన్తో 2 ట్రాక్లను కవర్ చేస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వంతెన 150 సంవత్సరాలకు పైగా మన్నిక కలిగి ఉంటుంది. ఈ హైవే పైన ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ట్యాక్స్ వసూలు చేయడానికి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు కూడా ఆధారంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. హైవే పైన ప్రమాదాలు, అతివేగం, సీట్ బెల్ట్ ధరించకపోవడం లేదా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడం గుర్తించి అధికారులకు కూడా సమాచారం అందిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు జారీ చేస్తారు. ఈ మెగా హైవే ప్రాజెక్ట్ రాజమండ్రి నుండి హైదరాబాద్, ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ప్రయాణ దూరాన్ని తగ్గించి ఇంధనం ఆదా చేయటమే కాకుండా రోడ్డు ప్రమాదాలను నివారించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాణిజ్య అండ్ లాజిస్టిక్, పర్యాటకం, ప్రాంతీయ అభివృద్ధికి మంచి ఊతనిస్తుందని NHAI అధికారులు ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.